నేటి న్యాయం ఉష్ట్రకంటక భోజన న్యాయం. ఉష్ట్రకంటక భోజన న్యాయం. ఉష్ట్రం అంటే ఒంటె, కంటకం అంటే ముళ్ళు, అది చేసే భోజనం. అంటే ఒంటె ఎప్పుడు కూడా ఎక్కువగా ఇష్టపడేది ముళ్ళు కలిగినటువంటి ఆహారాన్ని ఇష్టపడుతుందట. ఆ ముళ్ళ కంచెల్లో లాక్కొని తింటుంటుంది. అంటే తింటున్నప్పుడు మరి దానికి ఏం కాదా అంటే, ఆ తింటున్నప్పుడు నాలుక చీరుకుపోయి దవడలు కోసుకుపోయి రక్తం గారుతున్నప్పటికీ ఆ తినడం మానదది. దానికి అదే ఇష్టం అలా తినడం. అంటే ఇది ఎందుకు చెప్తామంటే, పిల్లలు కూడా చదివే విషయంలో ఉష్ట్రకంటక భోజన న్యాయాన్ని అనుసరించాలి. అంటే మనకి కష్టమైనా సరే చదువుతూ పోవాలి. అప్పుడప్పుడు దండన జరుగుతుంది. అంటే గుంజీలు దించటం కానీ ఇలాంటివి ఇప్పుడు లేవన్నీ అయిపోయినాయి. కాకపోతే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని చదువుకోవాలి. ఎందుకంటే ఒంటె తనకి నాలుక చీరుకుపోతుందని తెలిసినా కూడా, బాధ కలుగుతున్నా కూడా అది నమిలి మింగి ముళ్ళను మాత్రం నమిలి మింగి చక్కగా తింటుంది. మిగతాది తింటుంది కానీ ఎక్కువ భాగం దానికి ముళ్ళ ఆహారం ఇష్టమట. అట్లా కష్టం అనుకోకుండా పిల్లలు కూడా ఆ కష్టమైన చదువుని ఇష్టంగా చదివితే మంచిది. ఆ సందర్భంలో చెప్పడానికి ఇది ఉష్ట్రకంటక భోజనం చేయాలట మీరు అన్నట్టుగా చెప్పాలి పిల్లలకి. మనకు ఫలితం ఉంటుందని చెప్పడం కోసం ఇది. కాబట్టి ఇదొక రకమైన న్యాయం. ఇది ఉష్ట్రకంటక భోజన న్యాయం. ఉష్ట్రం అంటే ఒంటె, కంటకం అంటే ముళ్ళు, భోజనం అది చేసే పద్ధతి. ఇదొక రకమైన న్యాయం అన్నమాట. ఇది నేటి న్యాయం ఉష్ట్రకంటక భోజన న్యాయం.